పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో తన క్యాలెండర్ను పూర్తిగా ఫుల్ చేసేసుకున్నారు. రీసెంట్గా రాజా సాబ్ సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. మేకర్స్ మే 30న సినిమా విడుదల చేయాలని అనుకున్న షూటింగ్ లేదా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కారణంగా అక్టోబర్కి వాయిదా పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే రాజాసాబ్ తర్వాత ప్రభాస్ ఇక గ్యాప్ తీసుకోకుండా వరుసగా మిగతా ప్రాజెక్టులపై దృష్టి పెట్టనున్నారు. అయితే సలార్ 2 శౌర్యాంగ పర్వం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. శౌర్యాంగ ప్రతీకారం ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఆరాటపడుతుంటే వారి ఆశలపై నీళ్లు జల్లేశారు వరదరాజం అన్నారు. అవును, సలార్ 2కి సంబంధించి ఆయన ఓ కీలక అప్డేట్ ఇచ్చేశారు. ప్రస్తుతం పృథ్వీరాజు సుకుమారన్ గతంలో ఆయన చేసిన లూసిఫర్ సీక్వెల్ చేసే పనిలో ఉన్నారు. మోహన్ లాల్తో లూసిఫర్ రీమేక్గా ఆయన చేస్తున్న L2 ఎంపురాన్ టీజర్ను జనవరి 28న విడుదల చేశారు. ఈ టీజర్ విడుదల అనంతరం బాలీవుడ్ మీడియాకు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో సలార్ 2 ఎప్పుడనే ప్రశ్నకు సమాధానమిస్తూ సినిమా ఖచ్చితంగా ఉంటుంది, అది అందరికీ చెప్పగలను. దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్తో సినిమా చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఆ సినిమా పూర్తవగానే సలార్ 2 సెట్స్ మీదకు వెళుతుందని చెప్పుకొచ్చారు. ఆల్రెడీ మేకర్స్ కూడా సలార్ 2 సినిమా 2026లో ఉంటుందని ప్రకటించారు. అంటే ఎన్టీఆర్తో సినిమా పూర్తయిన తర్వాతే సలార్ 2 షూటింగ్ మొదలవుతుంది. ఈ లెక్కన సలార్ వచ్చేసరికి ఇంకా చాలా టైం పడుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు. మరోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం పిచ్చ హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో వార్ 2 సినిమా చేస్తున్న ఎన్టీఆర్ వెంటనే ప్రశాంత్ నీల్తో సినిమా చేస్తారనే హింట్ రావడంతో వారి ఆనందానికి అవధులు లేవు. మరోవైపు దేవరా పార్ట్ 2 ఎలానే ఉంది. మొత్తంగా అయితే ఎన్టీఆర్ నుంచి రాబోయే 2 ఏళ్లలో 3 భారీ సినిమాలుంటాయనే విషయంలో మాత్రం క్లారిటీ వచ్చేసింది. అందుకే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ విషయానికి వస్తే ప్రభాస్ కూడా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ది రాజాసాబ్, ఫౌజీ, కల్కి 2, స్పిరిట్ చిత్రాల కోసం వర్క్ చేస్తున్న ప్రభాస్ సలార్ నిర్మాణ సంస్థతో 3 సినిమాలకు కమిట్ అయ్యారు. ప్రస్తుతం ప్రభాస్ హను రాఘపూడి దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ లవ్ డ్రామాలో నటిస్తున్నారు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ విషయానికి వస్తే ప్రభాస్ కూడా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ది రాజాసాబ్, ఫౌజీ, కల్కి 2, స్పిరిట్ చిత్రాల కోసం వర్క్ చేస్తున్న ప్రభాస్ సలార్ నిర్మాణ సంస్థతో 3 సినిమాలకు కమిట్ అయ్యాడు. ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక వార్ యాక్షన్ లవ్ డ్రామాలో నటిస్తున్నాడు. 1940 బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి ఫౌజీ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో ప్రభాస్ బ్రిటిష్ ఆర్మీకి చెందిన సోల్జర్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. భారీ ఎమోషనల్ డ్రామా, యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమాలో కొత్త నటి ఇమాన్వి హీరోయిన్గా నటిస్తోంది. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీ, అల్యూమినియం ఫ్యాక్టరీ లొకేషన్లలో బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్ జరుగుతుండడంతో ప్రభాస్ ఫుల్ బిజీ అయ్యారు. ఇప్పటికే రాజాసాబ్, హను మూవీ షూటింగ్లను ఏకకాలంలో బ్యాలెన్స్ చేస్తూనే మరోవైపు స్పిరిట్ ప్రాజెక్టు కోసం సందీప్ రెడ్డి వంగ ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేస్తున్నారు. తాజాగా సందీప్ ప్రభాస్ను అల్యూమినియం ఫ్యాక్టరీలో కలవడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ సమావేశంలో సినిమా షూటింగ్ షెడ్యూల్, లుక్ టెస్ట్ వంటి అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం. ఇక స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారని దర్శకుడు ఇంతకు ముందే స్పష్టంగా తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తిగా ప్రభాస్ క్యారెక్టర్కు చుట్టూ తిరిగేలా ఉండబోతోందని, మే లేదంటే జూన్లో షూటింగ్ ప్రారంభించి ఎలాంటి విరామం లేకుండా పూర్తి చేయాలని మూవీ టీం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ప్రభాస్ చేతిలో 3 భారీ బడ్జెట్ చిత్రాలు ఉండడంతో ఒక్కో సినిమా మరొకదానికంటే భారీ స్థాయిలో రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సలార్ 2 రిలీజ్ అవ్వడానికి ఎలా లేదన్నా 3 ఏళ్లు సమయం పడుతుందని, 2028లోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సలార్ సీజ్ ఫైర్ భారీ విజయం సాధించిన కథలో చాలా ప్రశ్నలకు ప్రశాంత్ నీల్ సలార్ 2లో సమాధానం చెప్పాల్సి ఉంది. అది ఎంతో క్లారిటీగా ఉండాలి. సీజ్ ఫైర్ రిలీజ్ అనంతరం సినిమా అర్థం కాలేదనే విమర్శ తెరపైకొచ్చింది. అసలు కథ ఏంటి, పాత్రల మధ్య రిలేషన్షిప్ ఏంటి అన్నది అర్థం కాని ప్రశ్నగానే చాలా మందిలో మిగిలిపోయింది. వాటన్నింటికీ 2వ భాగంలో క్లారిటీ ఇవ్వాలి. కథ, పాత్రలతో పాటు శౌర్యాంగ పర్వం అనే కొత్త వరల్డ్లోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లాలి. మరోవైపు 2వ భాగంతో ముగింపు పలుకుతాడా లేక కంటిన్యూటీ ఉంటుందా అన్నది కూడా తేలాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్తో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇది వేగంగా పూర్తి చేస్తే ఏడాదిలో రిలీజ్ అవ్వాలి. ఆ లెక్కలోనే 2026 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ అదంత ఈజీ కాదు. ప్రశాంత్ నీల్ గత చిత్రాలేవి అనుకున్న టైంలో రిలీజ్ కాలేదు. అనుకున్న టైంలో చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో రిలీజ్లు వాయిదా పడ్డాయి. తారక్ సినిమా విషయంలోనూ అదే రిపీట్ అవ్వడానికి అవకాశం ఉందంటున్నారు.
ఆ సినిమా రిలీజ్కి ఎలా లేదన్నా ఏడాదిన్నర సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు. ఆ లెక్కన చూస్తే సినిమా 2026 మిడ్ లేదా ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ తర్వాత వెంటనే సలార్ 2 మొదలు పెడితే 2028 నాటికి రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.